వైద్య వీర రాఘవ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటుంటారు. సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఓం గణానాంత గణపతి వమ్మవామహే కవిం కవీనామోత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్సున్నన్నోదివిచ్చేదదాతం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మ ఈ రోజు మనకి ఈ యొక్క 2025 సంవత్సరం అంటే ఏ సంవత్సరం అయినా కూడా మొట్టమొదటి జనవరి నెలలో పుష్పమాసంలో వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్య తై అమావాస్యగా మనం తీసుకుంటాం అన్నమాట. అయితే ఈ యొక్క తై అమావాస్య ఏంటంటే మన కనకవల్లి సమేత వైద్య వీరరాఘవ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పర్వదినము ఈ రోజు అన్నమాట. అయితే మనము ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఈ రోజే భక్తులందరూ ఇచ్చేట కానీ దీనికి గల కారణం ఏమిటంటే ఈ రోజు మన ఈ దేవస్థానం యొక్క ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో అన్నిట్లో కూడా ఎప్పుడూ కూడా నీళ్లు అనేవి లేవన్నమాట. ఈ నీళ్లు అనేవి లేకపోయేటప్పటికీ అప్పుడు ఆ యొక్క స్వామివారు వేమాలమ్మ వేమాలయ్య అనేటటువంటి స్వామివారి భక్తులు అన్నమాట. వాళ్ళిద్దరు కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా స్వామివారు కల్లో కనిపించి అయ్యా మీరు ఈ దేవస్థానం వద్ద పక్కనే ఉన్నటువంటి ఆ బావిలో కనుక నిద్రించారంటే ఒకరోజు నీరు పుష్కలంగా వస్తాయి, ఇక్కడ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పి ఆ స్వామివారు తెలియజేయడం జరిగింది. ఆ కళలో తెలియజేసిన తర్వాత ఆ రోజు ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి బావిలో నిద్రించడం జరిగింది. ఆ నిద్రించిన తర్వాత ఆ మరుసటి రోజు ఉదయమే ఆ బావి నిండా కూడా నీళ్లు వచ్చాయన్నమాట. ఆ నీళ్లు వచ్చేటప్పటికి అప్పుడు ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ బావిలోనే ఉండిపోయారనమాట. ఆ బావిలోనే ఉండిపోయిన తర్వాత కొద్ది రోజుల వరకు కూడా అక్కడికి పోయి ఈ బావి దగ్గరికి వెళ్ళి మనం కనుక అమ్మ వేమాలమ్మ వేమాలయ్య అని కనుక మనం కనుక పిలిచామంటే వారు పలుకుతూ ఉండేవారు అనమాట. అందువలన ఈ యొక్క దేవస్థానం యొక్క ఈ రోజు అమావాస్య పర్వదినమున ఈ యొక్క విశిష్టత జరగడం తెలియజేయడం జరిగిందమ్మా. ఇంకా ఈనాటికి కూడా ఈ వైద్య వీర రాఘవ స్వామి ఆలయంలో ఎన్నో శతాబ్దం నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి స్వామి. సో భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అమ్మ? ఇక్కడ భక్తులకి ఏమిటంటే తెల్లవారుజాముల 4 గంటల నుంచి కూడా ఈ రోజు కలశ స్థాపన చేసుకోవడం జరిగింది. మనం ఆ కలశ స్థాపన చేసుకున్న తర్వాత 4 గంటల నుంచి కూడా భక్తులు విపరీతంగా వస్తున్నారు. అయితే భక్తులు విపరీతంగా రావడానికి గల కారణం ఏంటంటే అది ఒక కారణం కాదమ్మా. ఎందుకంటే మా దగ్గరికి ఎంతో మంది వాళ్ళ స్వామివారి భక్తులు వస్తుంటారు. వచ్చి స్వామి మాకు ఈ ఆరోగ్యం బాగలేదు, లేకుంటే మా అమ్మాయికి వివాహం కాలేదు, లేదంటే మా దంపతులు మేము ఇంకా పిల్లలు కలగలేదు స్వామి అని చెప్పి మాకు ఏదన్నా నవగ్రహాల పూజ కానీ ఏదన్నా పూజ ఉంటే చెప్తారంటే అప్పుడు మేము ఏం చేస్తామంటే అయ్యా మీరు నవగ్రహ పూజలన్నీ కూడా తర్వాత చేసుకుందరు. మొట్టమొదటిగా మీరు అమావాస్య రోజు వచ్చి లేదా శనివారం రోజైనా స్వామి వచ్చి ఇక్కడ స్వామి వారి యొక్క గోత్రనామాలతో పూజ చేయించుకొని ఆ తర్వాత ఆ బావిలో అక్కడ ఉప్పు మిరియాలు పోస్తారనమాట. ఆ ఉప్పు మిరియాలు పోసిన తర్వాత మీ కోరిక ఏమైతే ఉంటుందో ఆ కోరిక మీరు కోరుకోండి. మీ కోరిక తీరిన తర్వాత మీరు మీ శక్తి కొలది బెల్లము ఆ రోజు మొక్కొని ఆ యొక్క బెల్లాన్ని మీరు బావిలో వేయిస్తారనమాట. అయితే ఇదంతా కూడా ఈ రోజు తండాలుగా జన్మ రావడానికి కారణం ఏమిటంటే మా దగ్గరికి ఏ భక్తులు వచ్చినా కూడా మేము ఈ యొక్క దేవస్థానం యొక్క విశిష్టత గురించి చెప్పిన తర్వాత 10 మందిలో 8 మంది వరకు కూడా ఈ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. అంటే మాకు ఏ విధంగా తెలుస్తున్నారంటే ఆ 2 నెలల తర్వాత కానీ 3 నెలల తర్వాత కానీ వాళ్ళే వచ్చి చెప్తున్నారు అనమాట. స్వామి మేము 1 నెల వచ్చాము, మా కోరిక నెరవేరలేదు, మేము 5 నెలలు వస్తామని చెప్పి మొక్కున్నాము, ఈ 5 నెలల తర్వాత మా కోరిక నెరవేరింది స్వామి అని చెప్పి ఆ భక్తులు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని ఎంతో కూడా ఈ స్వామి వారి విశిష్టత గురించి మీకు తెలియజేయగలుగుతున్నామమ్మా. అమ్మ ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ధర్మకర్తలందరూ కలిసి ఎంతో ఆనందంగా ఎంతో కష్టపడి అన్నదాన కార్యక్రమం భక్తుల యొక్క సహకారంతో ప్రతి అమావాస్య కూడా చేస్తుంటారు. అయితే ఈ రోజు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ యొక్క జనం రష్గా ఉంటుంది. కాబట్టి అందువలన ఉదయం నుంచి కూడా పొంగలి పులుసన్నం అంటే స్వామి వారికి ఇష్టమైనటువంటి పొంగలి, అమ్మవారికి ఇష్టమైనటువంటి పులుసన్నం ఈ 2 కూడా చేసి ప్రసాదం చేయడం జరుగుతున్నారమ్మా. థ్యాంక్ యూ స్వామి. శ్రీ వైద్య వీర రాఘవ స్వామి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు స్వామి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.